హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బాల రుత్వి లాగ్స్ ఇన్ కెనడా. ఎక్కడున్నారు వీళ్ళు అనుకుంటున్నారా? గ్రౌండ్లో ఉన్నామండి. మా ఇంటి పక్కన క్యాథలాగ్ స్కూల్ అయితే ఉంది. స్కూల్కి అటాచ్డ్ పెద్ద గ్రౌండ్ అయితే ఉంటుంది. అక్కడ డిఫరెంట్ గేమ్స్ అయితే కండక్ట్ చేస్తారు. ఎవ్రీ ఇయర్ చేస్తారు. ఎవ్రీ ఇయర్ సమ్మర్లో ఇట్లా గేమ్స్ అయితే ఇక్కడ పెడతారండి. అలాగే మేము కూడా ఈసారి గేమ్స్ పెడితే వెళ్ళాము. ఇక్కడ చిన్నపిల్లలు చిన్నపిల్లలు ఏంటండి, 15 ఇయర్స్ వరకు కూడా చిన్నపిల్లలు అందరూ భలే ఆడుకుంటున్నారు ఇక్కడైతే. ఈసారి కూడా గేమ్స్ కొంచెం ఎక్కువ పెట్టారు. లాస్ట్ ఇయర్ కంటే కూడా ఎక్కువ గేమ్సే పెట్టారు. ఇక్కడ బాల్ విసిరేస్తే దానికి స్టిక్ అవుతుందనమాట. ఆ గేమ్స్ ఉన్నాయన్నమాట. మా పిల్లలు దాన్ని వేయాలన్నారు. నాన్న అంత హైట్ లేరు మీరు, హైట్ ఉండే వాళ్ళకైతే ఇదే సరిపోతుంది, మీకు వద్దు నాన్న అని చెప్పి సరే అనేసి వాళ్ళు జస్ట్ నిలబడి చూస్తున్నారు. ఇక్కడ వాళ్ళు మా పిల్లలు ఎత్తుకున్న బెలూన్స్ కూడా అక్కడ ఫ్రీగానే ఇచ్చారండి. పెద్ద క్యూ ఉంది, అయినా వద్దురా అన్నా కానీ మా పిల్లలు వెళ్ళి ఇంట్రెస్ట్గా అంత పెద్ద లైన్లో నిలబడుకొని మరీ తెచ్చుకున్నారనమాట గేమ్స్ అయితే. అలాగే ఇక్కడ బాక్స్లో చాక్ పీసెస్ పెట్టి వదిలేస్తున్నారనమాట. చాక్ పీసెస్తో రోడ్డు మీద పిల్లలు డ్రా చేయడానికి. అలాగే బ్లాక్స్ ఉంటాయి కదా, బిల్డింగ్ బ్లాక్స్ అట్లాంటివి కూడా పెట్టారు. అవి కూడా ఆడుకున్నారు కొంతసేపు. ఇక్కడ చూసారా వీళ్ళు స్పైడర్ మ్యాను, అలాగే ఎలిజబెత్ రాణీసు అట్లా ఉంటారు కదా, అట్లా కొంతమంది కొన్ని వేషాలు వేసుకొని అయితే వచ్చారు. వాళ్ళతో ఫొటోస్ తీయడానికి పిల్లలు చాలా ఇంట్రెస్ట్ చూపించారు. చాలామంది ఫొటోస్ తీసుకున్నారు. మా పిల్లలు కూడా స్పైడర్ మ్యాన్ వాళ్ళతో ఫొటోస్ తీసుకున్నారు. మా పాప అయితే అసలు భయపడుతుంది అనుకున్నా, కానీ అస్సలు భయపడకుండా వెళ్ళి హాయ్ బాయ్లు చెప్పి వాళ్ళతో మంచిగా ఫొటోస్ తీసుకొని వచ్చింది. లాస్ట్ ఇయర్ అయితే అసలు వాళ్ళ దూరం నుంచి చూస్తేనే చాలా బాగా ఏడ్చేసింది. ఈసారి అయితే మాత్రం దగ్గరికి వెళ్ళి హాయ్ చెప్పి ఫొటోస్ తీసుకొని మరీ వచ్చింది. అంత డేర్ వచ్చేసింది దానికి. చూస్తున్నారా ఎంతమంది జనాభా ఉన్నారు. అలాగే కొంతమంది కింద మ్యాట్స్ ఉంటాయి కదండి, అవి తెచ్చుకొని కూడా అక్కడ వేసుకొని అక్కడే మధ్యాహ్నం లంచ్ తెచ్చుకొని తినేసి ఈవినింగ్ వరకు టైం స్పెండ్ చేసేసి అలా వెళ్తారు. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ స్టార్టింగ్లో జస్ట్ మన సోప్ వాటర్ ఉంటుంది కదండి, అలా సోప్ వాటర్ పెట్టారు. ఇదైతే పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారండి. మా పిల్లలు కూడా ఎంజాయ్ చేశారు. నెక్స్ట్ వీడియోస్లో అది కూడా పెడతాను. ప్లీజ్ చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది చూస్తున్నారు వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఇంత కష్టపడి వీడియోస్ పెడుతున్నాను కదా, ప్లీజ్. బాయ్.